దానికి సంబంధించిన ముద్దాయిలు లేకపోతే దొంగతనం చేసింది ఎవరైనా నిందితులు. వాళ్ళకి తెలుస్తుంది, నిందితులకు తెలుస్తుంది. లేదంటే అనుమానంగా చేసినవాడు ఎవడుండో వారికి తెలుస్తుంది. శ్రీధర్కి ఎట్లా తెలుస్తుంది? నాకు తెలిసి అవకాశమే లేదు. సిట్టు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు, ఘోష్ కమిటీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరు. గతంలో ఒకసారి నరసింహారెడ్డి గారు పెడితేనే ఆయనను పక్కకు తప్పియాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి జరుగుతున్నాయి. పోయి ఎవరైతే సిట్ అధికారులు పిలిచిండ్రో వాళ్ళు మాట్లాడుతున్నాయి ఇవన్నీ కూడా. అది ఈటెల రాజేందర్ గారు కానీ, ఫహీం గారు కానీ, ఇంకెవరు మాట్లాడిన ఇప్పుడు ఫోన్ ట్యాప్ మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, వారిని ఎందుకు పిలిచినట్టు మరి సిట్టు? అంటే అక్కడ క్రైమ్ లేకుంటే సిట్ మీద కూడా స్క్వాష్కి పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పోలేరంటే గుమ్మడికాయలు దొంగనకు ముందే భుజాలు తడుముకున్నట్టు ఉంటుంది కాబట్టి. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా చడి చప్పుడు కాకుండా ఉండడానికి ప్రధానమైన కారణం అదైతే, అసలు ఎవరు దీని వివరాలు రాకముందు ఏది మాట్లాడినా అనాథెంటిక్ అయినప్పటికీ కూడా జరుగుతున్న వాటి మీద చర్చ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఇట్లా చేసిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇట్లా చేసిండ్రు, రాజకీయ నాయకులను ఇట్లా చేసిండ్రు, లేకపోతే ఇతరత్ర వాళ్ళు సెటిల్మెంట్ చేసుకునేటోళ్ళని ఇట్లా చేసిండ్రు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్న వాళ్ళని ఇట్లా చేసిండ్రు. మరి ఎవరు చేసిండ్రో వాళ్ళు భుజాలు తడుముకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రేపు సమాధానం కూడా ఒకవేళ వస్తే సమాధానం కూడా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇది జరిగింది అనేది వాస్తవం. ఆ ఒక ఇప్పుడు ప్రభాకర్ రావును ఎక్కడో ఏ దేశంలో ఉన్నాయని ఇక్కడ పిలిపిస్తే ఎందుకు వస్తాడు? ఆయనకున్న రైట్స్ వాడుకోవచ్చు కదా. హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు. విచిత్రం ఏంటంటే వీళ్ళు గత కేసును మనం చూస్తే కేటీఆర్ దాంట్లో ముద్దాయి. కేటీఆర్ లొట్ట పీస్ కేసు అన్నా, వట్టి పీస్ కేసు అన్నా డెఫినెట్ గా ఏసీబీకి పోయి చెప్పాల్సిన అవసరం వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లో ఫేజ్ 2లో విచారణ ఉంది. కానీ ఇది అసలు ఎవరు దీన్ని చేసింది అనేది అధికారులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా మారి ఇంత తెగబడడానికి, ఎందుకంటే ట్రాయ్ నిబంధనలను అనుసరించి చేయాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లా ఏందో ఏమంటారు చూసినావు, ఆ ఉత్త పుణ్యానికి నేను చేసి పెడతా ఆ పని రారా అంటే ఈ రాష్ట్రం పోయి ఆ రాష్ట్రంలో కూడా వాడి, ఆ రాష్ట్రంలో జగన్ గారి చెల్లేది కూడా చేసి పెట్టింది అనేది ఒక చర్చ. ఇక్కడ కూడా చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులే అంటున్నారు, వాళ్ళేమో మాకేం సంబంధం అంటున్నప్పుడు కూడా అది బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని నాకున్న అంతర్గత సమాచారం, దాన్ని మనం అఫీషియల్ అని చెప్పలేకపోయినా, ఇట్లా ప్రభుత్వాల్లో గనక జరిగితే ఇంకా ప్రతిపక్ష నాయకుడు అంటూ ఎవడు కూడా రాజకీయాలు చేసుడు ఉండదు. అయినప్పటికీ కూడా ప్రజలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నది కాబట్టి అలా మళ్ళీ ఆల్టర్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఒక విషయం అయితే దయాకర్ గారు మనం ఆలోచించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది ఒక ప్రభుత్వంగా ఆల్మోస్ట్ కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ ప్రతి ప్రభుత్వము కొన్ని ఫోన్ల మీద అబ్జర్వేషన్ పెడుతుంది, కొందరి ఫోన్ల మీద. అయితే ఇదే ఎందుకు పెద్ద ఇష్యూ అవుతుంది? తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ ఫోన్ల ట్యాపింగ్ అనేది ఎందుకు ఇష్యూ అవుతుంది? ఇప్పుడు బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి దీన్నే వాడే, హీరోయిన్లకు సంబంధించిన డేట్స్ కు వీళ్ళని వాడే, భూములకు సంబంధించి బ్లాక్ మెయిల్ చేయడానికి వీళ్ళని వాడే, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోవడానికి వాని వీక్నెస్లు ఏమో తెలుసుకోవడానికి దీన్నే వాడే. ఇంకా విధ్వంసకరమైన అంశాలు, విస్తుపోయే అంశాలు ఆ రిపోర్ట్ వచ్చినాక వస్తుంది. ఇప్పుడు తినబోయే ముందు రుచులు ఎందుకని మనం చెప్పింది కూడా ఆధారాలు లేని అంశాలే కదా. ఇంత వస్తున్న పరిస్థితుల్లో ఎవరి విధ్వంసానికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెగాసిస్ స్పైవేర్ వాడింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక చర్చ ఉంటే, వాళ్ళు మేము వాడలేదని సుప్రీంకోర్టుకి చెప్పిండ్రు. దాన్ని మించిన టెక్నాలజీ ఉంది. మరి ఎక్కడి నుంచి ఓడి పట్టుకొచ్చిందో దీని సంగతి తేలాలి కదా. మరి అంతలా మరి ఇంకొక ఆయన ఏమో మూడో కన్ను అని చెప్పి ఒక శాస్త్రి గారు చెప్తారు, వారికే జాతకం తెలుస్తుంది. ఆ జాతకం తెలిసిన ఆయనకే ఈ ఒకరి జాతకం తెలిసింది. మరి అంటే ఇంతలా ఉంటుందా ప్రభుత్వం? ఉంటే ఆ స్వేచ్ఛ ఉందా? అసలు ప్రభుత్వం ఏంటి? ఒక ఫెసిలిటేటర్ గా, ఒక మీడియేషన్ గా ఉండాల్సిన స్థితి నుంచి పబ్లిక్ ప్రైవేట్ లైఫ్లకి వెళ్ళి ప్రైవేట్ లైఫ్ల నుంచి ఇష్టానుసారంగా విశృంఖలంగా టెలిఫోన్ ట్యాపింగ్ వాడే చట్టం ఈ దేశంలో ఉందా? దేశ భద్రత, శాంతి భద్రతలో విఘాతము, లేకపోతే ఇతరత్ర ప్రైమ్ ఇష్యూస్ లో మీరు అన్నట్టు ఒక 100 మంది 50 మంది 20 మంది నాయకుల మీద నిఘా ఉంటుంది మొదటి దశ. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిస్తే పర్మిషన్ తీసుకొని ట్యాపింగ్ చేశాక కూడా పోలీస్ కలిగి ఉన్నది. అంత కాకపోతే వాడు అసలే దేశద్రోహి అయిండు, దేశానికి నష్టం చేస్తుందంటే వాడిని నిరంతరం ట్యాప్ చేసే పరిస్థితి కూడా కలిగి ఉంది చట్టం ప్రకారం. కానీ ఒక 4000 మంది చిన్న చితక నుంచి మొదలు పెడితే మధ్యతరగతి
తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ట్యాప్ చేసి, ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళే ట్యాప్ చేసి, ఎలక్షన్ల ముందు ట్యాప్ చేసి, ఒకరేమో ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ లో పైసలు పంపిస్తాడు అక్కడికి. మేమేడ చేసినవండి, మాకేం సంబంధం, మేము రాష్ట్ర ప్రతిష్టను కాపాడడానికని కేటీఆర్ అంటాడు. మరి దీని ఏ ప్రతిష్ట కాపాడటానికి టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో మరి ఆయన ఎవరు వస్తారో చూద్దాం రేపు. దాంట్లో భుజాలు తడుముకుంటానికి ఇప్పుడు చర్చ లేదు కాబట్టి, కానీ వాళ్ళు కూడా బయటికి వెళ్ళి కత్తులు తీసుకుంటా ఇదంతా వస్తుందని మన శ్రీధర్ అన్నట్టు అండు. ఇప్పుడు శ్రీధర్ దాంట్లో లేడు కాబట్టి మనోడు చెప్తాడు. ఎందుకు మాగా అసలు నేను ఎక్కడైనా లేదని చెప్పగలుగుతాడు. కానీ జరుగుతున్నది ప్రభుత్వం యొక్క వ్యవహారం. ప్రభుత్వం అంటే మీకు సంబంధం లేకపోవచ్చు, అధికారులు ఉత్త పనికి చేయమంటే చేస్తారా? ఇలా ఏంది, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఘోష్ కమిటీ వేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే దాని కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ ఉన్నది, దాని ఎంక్వైరీకి రెస్పాన్సిబిలిటీ ఉన్నది. కోర్టుకు పోయిండ్రు, సుప్రీం కోర్టుకు పోయిండ్రు. అక్కడ కూడా ఈ లెవెల్లో మేము తేల్చలేమని తెలిసినాక అది ఇప్పుడు మీరు సంతోషించాలి. ఘోష్ కమిటీని కాంగ్రెస్ కమిషన్ అన్నారు, ఇంకా ఈ సిట్ ని కాంగ్రెస్ సిట్ అనలేదు. ఓని వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేటప్పుడు అవన్నీ కామన్. వెంకటకృష్ణ గారు ఇప్పుడు తప్పు చేయనోడు ఏముంటాడు, రాని అదే వస్తది, వచ్చినాక చూద్దాం. రాజకీయంగా కామన్ గా ఉంటాయిలే అలాంటి, కానీ ఇప్పుడు ఎదురుదాడి ఇలాంటివి సాగుతూ ఉంటాయి. సిబిఐని కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా పంజరంలో చిలకన వాళ్ళ అధికారులే అన్న ఉంటాయిలేండి, ఇలాంటివి ఉంటాయి. కానీ కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయింది. రోజు రోజుకి దీని ఇంటెన్సిటీ పెరుగుతోంది. పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తున్నారు. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్న వ్యక్తిని మొత్తం మీద తీసుకొచ్చి ఆయన విచారణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన కొన్ని సెన్సేషన్స్ బయట పెడుతున్నాడు. అప్పుడు ఆయన కంటే పైన ఉన్న అధికారి చెప్తే నేను చేశాను అంటాడు. మరి ఆయన ఎవరి పేరు చెప్తాడో తెలియదు. సో ఇవన్నీ